భైరవి, అర్జున్ నీకి సొంత బావ అని తెలిసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నువ్వు ఇష్టపడిన అర్జున్తో నీకి షాదీ జరుగుతున్నందుకు ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అరే, ఖుషీగా ఉండాల్సిన టైంలో ఇలా టెన్షన్ పడుతున్నావేంటి? ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నిన్న బలవంతంగా జరగబోయిన పెళ్లి గురించి కాదు, ఇప్పుడు జరగబోయే నిశ్చితార్థం గురించి, రేపు అర్జున్తో జరగబోయే పెళ్లి గురించి. అర్జున్తో నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది భైరవి. నువ్వు హ్యాపీగా ఉంటే నా చెల్లెలి జీవితం సంతోషంగా ఉందని మీ అన్నయ్య ఆత్మ కూడా చాలా సంతోషిస్తుంది. అక్కేదమ్మా లోపలుందా? నీలాంటి చెడు ఆలోచనలు తనకి లేవు కాబట్టి మంచి జరగాలని కోరుకోవడానికి నాగదేవతకి దండం పెట్టుకోవడానికి వెళ్ళింది. ఏంటమ్మా మీరు కూడా ఇంత ఆలస్యం చేశారు? రండి రండి రండి. మీ మనవరాలి నిశ్చితార్థం గురించి ఊళ్ళో వాళ్ళందరూ చాలా సంతోషిస్తున్నారమ్మా. కూతురు పెళ్లి చూడ్డానికి దేవుళ్లాంటి కృష్ణమనాయుడు గారు లేకుండా పోయారు. అదే బాధగా ఉందమ్మా. మావయ్య లేడని బాధపడకుండా నీ మనవరాల్ని నీ మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నందుకు సంతోషించమ్మమ్మా. వాడు నా కళ్ళ ముందు లేకపోయినా నా కళ్ళల్లో ఉన్నాడు, కళ్ళల్లో ఉన్నాడు, నా మనసులో ఉన్నాడు, ఆలోచనల్లో ఉన్నాడు. నా కొడుకు భైరవికి అర్జున్కి పెళ్లి చేయాలనుకున్నాడు కాబట్టి వాడి ఆశీస్సులతోనే ఈ శుభకార్యం జరుగుతుంది. అమ్మ వచ్చేసినట్టుంది. అమ్మా, వచ్చావా? పంతులు గారు కూడా వచ్చారు. వెళ్దామా? పదమ్మా. అమ్మా, అమ్మా, మీరందరూ చాలా అదృష్టవంతులమ్మా. దేనికి పంతులు గారు? ఈ నిశ్చితార్థానికి చాలా మంచి ముహూర్తం కుదిరిందమ్మా. ఒక రకంగా చెప్పాలంటే ఇది దైవ ముహూర్తంతో సమానమే. అంత గొప్ప దివ్యమైన ముహూర్తంలో నిశ్చితార్థం జరగడం అదృష్టమే కదమ్మా. అందరూ బావుండాలి, అందరికీ మంచి జరగాలని కోరుకునే మంచి మనసుంటే ఇలాంటి మంచి సందర్భాలే కలిసొస్తాయి పంతులు గారు. అవునమ్మా. అక్క, మనిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టినా ఇన్నేళ్లుగా ఒకరినొకరం కలుసుకోకుండా అయిపోయాం.
అన్నయ్య బ్రతుకున్నప్పుడు నువ్వు పెళ్లి చూపుల కోసం వస్తే నిన్నెన్నో మాటలన్నాను. ముందు తన కొడుకుని ఇక్కడికి పంపి నీ కూతుర్ని ముగ్గులోకి దింపి ఇప్పుడు పెళ్లి మాటలు మాట్లాడడానికి ఈవిడ గారు వచ్చిందన్నమాట. నీ మనసు నొప్పించేలా ప్రవర్తించాను. నేనలా చేసినందుకు నువ్వు వెళ్ళిపోయాక నేనెంత బాధపడ్డానో తెలుసా అక్క? ముందు వెనుక ఆలోచించకుండా దురుసుగా మాట్లాడటం చిన్నప్పటి నుంచి నాకు అలవాటేనని నీకు తెలుసుగా అక్క. నన్ను క్షమించక్క. అందరం సంతోషంగా ఉన్న సమయంలో జరిగిపోయిన వాటిని గుర్తు చేసుకోవటం ఎందుకు జలజ? అప్పుడు నేను బాధపడిన మాట నిజమే కానీ ఇప్పుడు నా మనసులో అవేం లేవు. నువ్వు కూడా మర్చిపో. నీ మనసు బంగారం అక్క. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించినట్టే పెళ్లికి కూడా మంచి ముహూర్తం పెట్టించామమ్మా. ఇంటికి పెద్ద మనవరాలివి, నీ మాట కాదంటానే చెప్పు, అలాగే పెట్టిస్తానమ్మా. ఇళ్ళలగ్గానే పండగ కాదు, పెళ్ళైనప్పుడు మాట కదా. మంచి ముహూర్తం మించిపోకముందే శుభకార్యం జరిపించేద్దాం. మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకురండి అమ్మా. అలాగే పంతులు గారు. అమ్మా నువ్వాగమ్మా, నేను తీసుకొస్తాను. నువ్వుండు. అమ్మా భైరవి, అర్జున్, భైరవి! రా నాన్నా, రా. కూర్చో బాబు. తప్పుకోమ్మా. ఆ? ముహూర్తానికి టైం అయిందంట, రామ్మా. నా మీద నీకెంత కోపంగా ఉంటుందో నాకు తెలుసు భైరవి. నీలాంటి బంగారాన్ని కోడల్ని చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు. అందుకే నేను కూడా నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. నీకు మా అమ్మకి నా కొడుకుతో పెళ్లి జరగటం ఇష్టం లేదు కాబట్టి నేను అలా ప్రవర్తించాల్సి వచ్చింది. ఎన్ని గొడవలు జరిగినా మనలో మనమే సర్దుకుపోవాలి. మనమేం పరాయి వాళ్ళం కాదు కదమ్మా. అవేం మనసులో పెట్టుకోకమ్మా. ఎవరేమనుకున్నా జరిగేది మాత్రం తలరాత్లో ఉన్నట్టే జరుగుతుంది. రామ్మా. ఇదిగో కౌసల్య, జరీనా, తొందరగా వచ్చేసేయండి, తీసుకురండి.
లేకుండా ఉండాలంటే నేనేం చేయాలి మావయ్య? నువ్వేం చెప్పినా చేస్తాను. ఏం చేయాలి? నువ్వు కోడలిగా మా ఇంట్లో అడుగు పెట్టడం అంటే నీ సాయంతో నేను ఆ గుడిలోకి అడుగు పెట్టినట్టే. అలాగే అమ్మా, లగ్నపత్రిక చదువుతాను. అలాగే. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శార్వరీనామ సంవత్సరం మాఘమాసం జ్యేష్ఠా నక్షత్రయుక్త శుభలగ్నమందు శ్రీ తోట కృష్ణమనాయుడు గారి కుమార్తె అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి భైరవిని పగడాల శరత్ శకుంతల దంపతుల కుమారుడైన చిరంజీవి నాగార్జునకిచ్చి వివాహము జరిపించుటకు పెద్దల సమక్షమున నిర్ణయించిన ఈ శుభ సందర్భమున పెద్దలందరి అంగీకారముతోనూ వధూవరుల అంగీకారముతోనూ ఆనందకరమైన ప్రశాంత చిత్తములతో నిశ్చయ తాంబూలములు ఇచ్చిపుచ్చుకొనుట జరుగుతున్నది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె నిశ్చితార్థం ఉంగరాలు మార్చుకునే ముందుగా అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులకి, అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులకి ఒకరికొకరు నిశ్చయ తాంబూలాలు మార్చుకోవాలి. అమ్మా, అమ్మాయి తరఫున తాంబూలాలు ఎవరు మార్చుకుంటారమ్మా? నా మనవరాలు తల్లిదండ్రులు లేని దురదృష్టవంతురాలు. తన అన్నా వదినల చేతుల మీదుగా ఈ పెళ్లి జరుగుతుందనుకున్నాను. కానీ ఆ దేవుడు మా కౌశల్యకి ఐదోతనం లేకుండా చేశాడు. సొంత మేనత్త మేనమావలు ఉన్నారు. వాళ్ళకి ఏ అర్హత యోగ్యత లేదు. నా మనవరాలు భైరవి, నా అన్న అన్నయ్యలు ఇక్కడే ఉన్నారు. నా కొడుకు నా మనవడి చేతుల మీదుగా తాంబూలాలిచ్చి పుచ్చుకుంటున్నట్టు ఈ శుభకార్యం జరిపించండి పంతులు గారు. అమ్మా, మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసుకోవడానికి ఈ నిశ్చయ తాంబూలాలు ఇస్తున్నామని మీ దంపతులిద్దరూ ఈ తాంబూలాలని వారికివ్వండమ్మా.
నువ్వు నిత్యం పూజించి ఆ పరమశివుడి సాక్షిగా చెబుతున్నాను. నీ కూతుర్ని నా మేనకోడలిగా కాకుండా నా కన్న కూతుర్లా చూసుకుంటాను తమ్ముడు. మమ్మల్ని ఆశీర్వదించు. భైరవి నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రగల్భాలు పలికిన నా మొగుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. ఆయనే ఉండుంటే ఇప్పుడు ఈ నిశ్చితార్థం జరిగేది కాదు. ఇలాగే చూస్తూ ఊరుకుంటే దీని పెళ్లి కూడా జరిగిపోయేలా ఉంది. ఏమైపోయాడు ఈ మనిషి? మా అమ్మాయిని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయడానికి అంగీకరిస్తూ వీళ్ళు మీకు ఈ నిశ్చయ తాంబూలాలను ఇస్తున్నారు. ఆగరా ఆగరా. ఆగరా ఆగరా. మళ్ళీ ఎందుకొచ్చావు? ఆయన వచ్చాడంటే ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికే వచ్చుంటారు. ఆగక్కడా. ఇంకొక అడుగు ముందుకు వేశావంటే నీ కాళ్ళు చేతులు నరికేస్తాను. నా కొడుకు నాకు దూరమైనట్టే ఆ శకుంతల కొడుకు కూడా బతకూడదు. అప్పుడే నాకు మనశ్శాంతి. చీకొట్టి గెంటేసినా కూడా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావురా? పో బయటికి. చెప్పేది నీకేరా. పో. పోతావా పోవా? నువ్వు అంత గౌరవంగా ఛీ పో అన్న తర్వాత మళ్ళీ రావడానికి నాకు సిగ్గులేదా అత్తయ్య? నాకై నేను రాలేదు. నీ మనవరాలు ఫోన్ చేసి రామావయ్య అని మరీ పిలిస్తేను వచ్చాను. నువ్వు రమ్మన్నావా భైరవి? చెప్పు భైరవి, అతన్ని నువ్వు రమ్మని పిలిచావా? అవును, నేనే రమ్మని పిలిచాను.
ఇంట్లోంచి వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదనుకున్నాను. బయటుండే కథ నడిపించారన్నమాట. మీ మామయ్య నిన్నేం చేశాడో నీకు తెలుసు. అంతా తెలుసు కూడా మీ మామయ్యని ఎందుకు పిలిచావు భైరవి? భైరవి, మేము నీకు నీ బావ అర్జున్కి నిశ్చితార్థం చేయాలనుకుంటే నువ్వు ఈ నీచుని ఎందుకు రమ్మన్నావమ్మా? నేను చెప్పినట్టు విన్నావనుకో, మీ అన్నయ్య అక్కడ జాగ్రత్తగా ఉంటాడు. వినలేదనుకో, మొదట కాళ్ళు, తర్వాత చేతులు, తర్వాత కళ్ళు, ఒకదాని తర్వాత ఒకటి నీకు పార్సిల్లో వస్తాయి. నేనేం జరిగిందో అప్పుడే మర్చిపోయావా భైరవి? అరే దిమాకు ఉందా భైరవి నీకు? ఏంటమ్మా ఇది? ఎందుకు పిలిచా? ఆ దుర్మార్గుడుంటే దారుణాలు జరుగుతాయే తప్ప శుభకార్యాలు జరగవే. అది తెలిసి కూడా దేనికోసం రమ్మన్నావు? చెప్పు భైరవి. చెప్పవే. నేను చెప్తాను అత్తయ్య.